స్వచ్ఛత హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శానిటేషన్ వర్కర్లకి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గుంటూరు నగరంలోని ఆనందపేటలో గల యూపీహెచ్సీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర కుమార్ హాస్టే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలు నివసించే ప్రాంతాలను నిత్యం శుభ్రం చేస్తూ వారిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతున్న డాక్టర్లు, శానిటేషన్ వర్కర్లు అని తెలియజేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేశారని కొనియాడారు. అలాంటి వారి ఆరోగ్యాలను పరిరక్షించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. శానిటేషన్ వర్కర్లు ఆరోగ్యంగా ఉంటే నగరంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ వైద్య శిబిరాలను శానిటేషన్ వర్కర్లు కుటుంబ సమేతంగా సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ రత్న మన్మోహన్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మజీదా బేగం, ఎంహెచ్ఓ రామారావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ స్ఫూర్తితో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సీల్లో శానిటరీ వర్కర్స్ అలాగే మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిశుభ్రత వాతావరణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఆలోచనను కలిగించాలని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో శానిటరీ వర్కర్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటితో పాటు తమ నివసించేటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, పెద్ద సంఖ్యలో శానిటరీ వర్కర్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే బాధ్యతను తీసుకొని వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి, డిఎస్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఓ గారికి, అలాగే సోదరులు ఎంహెచ్ఓ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర గారికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనకి స్వచ్ఛ హీ సేవ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని మన ప్రధానమంత్రి గారి మోదీ గారి ఆదేశాల మేరకు మనము ఈరోజు మన శానిటరీ వర్కర్స్ అందరికి కూడాను మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా చెకప్స్ అన్నీ చేయిస్తున్నాము. సో ఇందులో భాగంగా మన ఆల్ స్పెషలిస్టులు, గైనకాలజిస్ట్, ఫిజిషియన్, న్యూరాలజిస్ట్, ఆర్థో వీళ్ళందరితో కలిపి క్యాంపులు మన జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యుయెన్సీలో కూడాను ఈ మెడికల్ క్యాంప్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపుతున్నాము. సో ఈ క్యాంప్ను డిఎంహెచ్ఓ అండ్ డిసిహెచ్ కోఆర్డినేట్ చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఈరోజు ఇలాగా మన స్పెషలిస్ట్ అందరినీ కూడా పంపించి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటూ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో కూడాను ఇది జరుపుకుంటున్నాము. ఈ క్యాంపుల్ని ఈ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము.